రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయములో 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే ఆదరణ విస్తరించుచున్నది. శ్రమలు ఎలా విస్తరించుచున్నాయో ఆదరణ కూడా విస్తరించుచున్నది అని చెబుతూ, నేను శ్రమపడినను ఏమని మీ గురించే, మీ ఆదరణ కొరకే మిమ్మల్ని బట్టి అని చెప్తూ, ఈ శ్రమలలో మనకు ఓపిక ఉండాలని కింద నుండి మనం చదువుకుంటా వెళ్తాం. ఎందుకు మనకు ఈ శ్రమల అనుభవాలు దేవుడిస్తాడు అని మనం ఆలోచిస్తే 4వ వచనంలో చూద్దాం. 4:11 చెప్పండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గలవారగునట్లుగా ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని అట్లా శ్రమలు ఎందుకంటే మనము ఆ శ్రమల్లో దేవుని ఆదరణ పొందుతాం. మనం పొందినటువంటి ఆ శ్రమల ద్వారా ఆదరణ ఇతరులకు కూడా మనం ఏం చేస్తాం, షేర్ చేస్తాం. ఇప్పుడు మనకే తెలియలేదు అనుకో, ఏం చెప్తాం ఎవరికైనా? లోకములో మనుషులన్నాక అనేకమైన కష్టాలు ఉంటాయి. మన చుట్టుప్రక్కల వారు ఎంతోమంది బాధల్లో, కష్టాల్లో రకరకాలుగా ఉంటాయి. కనుక వాళ్ళందరినీ మనం ఆదరించాలంటే ముందుగా మనకు కూడా కొన్ని శ్రమల ద్వారా దేవుడు మనకు ఆదరణ నేర్పిస్తాడు. కనుక ఇదే విషయంలో మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రమలను మించిన ఆనందం, శ్రమలను మించిన సంతోషం. అందరూ చెప్పండి, శ్రమలను మించిన సంతోషం అనండి. శ్రమలలోనే మనం ఏం చేయాలంట? సంతోషంగా ఉండాలంట. శ్రమలలో సంతోషంగా ఉండకపోతే ఏమవుతుందంటే, శ్రమ దినమున కుంగిపోతే మనం ఏమైపోతాం? చేతకాని వారుగా అయిపోతాం. తర్వాత శ్రమలలో మనం సంతోషంగా లేమనుకో, సాతానుకు బానిసలం అయిపోయి సైతాన్ యొక్క చిక్కులో పడిపోతాం. అంటే ఇంకా వేదనలో, బలహీనతలో, దుఃఖాలు గురి చేసి అనారోగ్యాలు పాలు చేస్తుంది దయ్యం. అందుకని మనం ఎలాగో ఏంటి, ఇప్పుడు మనం కొన్ని మాటలు మీ ముందు పెడతాను, మనం చూద్దాం. మనం లూకా సువార్తలో ఏ సమయాలలో మనము సంతోషంగా గడపాలో ఒక 4-5 లేక 7 త్వరగా నేను మీ ముందు పెడతా. ఒకటి ఏంటంటే, యేసు ప్రభుని బట్టి మనకు నిందలు, దూషణలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించమంటున్నాడు. లూకా సువార్త 6:22-23లో, మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమున మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైనను. వారు మీ పితరులకు కూడా అలాగే చేశారు, ప్రవక్తలకు కూడా అలాగే చేశారు. అవును, ఇంతకుముందు మనకే కాదు జరిగింది, మన ముందోళ్ళకు కూడా ఇలాగే జరిగినాయి. కనుక మనం ఏం చేయాలని చెప్పండి? దేవుని బట్టి, యేసు క్రీస్తు ప్రభువాన్ని బట్టి మనకి ఏదన్నా జరిగితే సంతోషించుదుముగాక. ఆ యొక్క పౌలు సీను కొట్టి, కొరడాలతో కొట్టి ఆ జైల్లో వేస్తే వాళ్ళు ఏం చేశారంటే సంతోషంగా పాటలు పాడితే ఏం జరిగింది అక్కడ? అద్భుతం చెప్పరే, భూకంపం కలిగింది, చెరసాలే బద్దలైపోయింది. అదే వీళ్ళు ఆ గాయాలతో ఆ దెబ్బలు పడ్డాయని చెప్పి బాగా దుఃఖంతో ఉంటే అంత అద్భుతం అక్కడ జరిగేది. కనుక నేను ఈ రాత్రి మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఈ సమయంలో ఈ సందేశం ద్వారా యేసు ప్రభుని బట్టి నిందలు, అవమానాలు ఏమొచ్చినా సరే ఏం చేద్దాం? సంతోషం. దేవుని సన్నిధిని బట్టి, 40 రోజుల ప్రార్థనను బట్టి, ఉపవాస ధ్యానాలను బట్టి, కూడికలు కూర్చుట్టుని బట్టి, ప్రభువులో గడుపుతున్న బట్టి మనకి ఎలాంటి వచ్చిన ఆ అవమానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మనకు మారుస్తాడు. కనుక ఆనందించాలి. అపోస్తలుల కార్యం 5:41-42 వచనంలో మనం చూస్తే, దేవుని నామం కొరకు, ఆయన నామం కొరకు అవమానం పొందటమే మాకు ఆనందం అంటున్నారు వాళ్ళు భక్తులు. యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రార్థనలో ఉండగా, ఈ ఉపవాస ప్రార్థనలో ఉండగా మనం
హృదయ తాపంతో ఎవరికైనా యేసుప్రభు గురించి చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళ బాధ కలుగుద్ది. బాధ కలిగి మనల్ని ఏమైనా అంటారు. అన్నా సరే అవే మనకు ఆశీర్వాదము, మనకు ఆనందంగా భావించండి. ఇప్పుడున్న భాషలో నేను చెప్తున్నా. ఇంతకుముందు ఆ కాలంలో ఏంటంటే సువార్త ప్రకటించినందుకు యేసుప్రభు శిష్యుల్ని పట్టుకుని కట్టేసి బంధించి కొట్టి ఇంకోసారి బోధించారా, ఇంకోసారి చెప్పారా, ఊరుకోమని బెదిరించి పంపించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరి ముందు మమ్మల్ని కట్టేసి కొట్టేసి అవమానపరుస్తారని బాధపడలా. ఆ అవమానమే మాకు ఆనందం అంటున్నారు వాళ్ళు. ఆనందం. యేసుప్రభు గురించి చెప్పినందుకు ఎవరైనా ఏలాకోలం చేశారా, ఎంగంగా మాట్లాడారా, హీనంగా మాట్లాడారా, అదే మనకు ఆనందంగా ఫీల్ అవుదాం. ప్రభు నామును బట్టి దూషించబడ్డా, ద్వేషించబడ్డా, నిందించబడ్డా, వెలివేయబడ్డా, హీనంగా ఎంచబడ్డా సంతోషించాలి. ఆయన గురించి చెప్పినందుకు ఎవరైనా ఏమైనా అన్నారా, ఆనందించాలి. విన్నారా? తర్వాత ఇంకా మనం చూస్తే ఇలాగే మత్తయి సువార్త 5:10-12 మనం చూస్తే ఎవరైనా అబద్ధంగా చెడ్డ మాటలలో పలికి మన మీద నిందలు ఇవన్నీ అంటే ఇంకేం చేయాలంటే అక్కడ బైబిల్ ఏముంది, మత్తయి సువార్త 5:10 నుండి 12 వరకు అక్కడ కూడా సేమ్ ఇంతకు ముందు చదివిన మాటే ఉంటుంది. ఇక్కడేమో నీతి నిమిత్తం, అక్కడ మనుష్య కుమారుడు నిమిత్తం అన్నది. ఇక్కడేమో నీతి అంటే మనుష్య కుమారుడే నీతి, యేసుప్రభువే. హింసించబడ్డ ధన్యులు పరలోక రాజ్యం వారిది. ఆ నిమిత్తం జనులు నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు పరలోకమందు మీ ఫలం అధికమగును. మనం ఎంతో భక్తిగా ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, యథార్థంగా ఉంటాం, దేవుని నమ్ముకుంటాం. తెలియనోడు తెలియనట్టుగా ఎన్నో అనుకుంటారు. పట్టించుకోకూడదు, నవ్వుతూనే ఉండాలి దేవుని కోసం. ఆమేన్. ఇక 1 పేతురు రాసిన పత్రిక 4:15-16 చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 4:15-16 చదివితే ఎక్కడ ఉందండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే, దానికంటే ముందే ఉంటుందంటే మీలో హంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరులు జోలికి పోయేవాడుగా కానీ, పని పాట లేకుండా ఉంటే కానీ బాధ అనుభవించడం మంచిది కాదు. క్రైస్తవులు ఒకవేళ బాధగానే మనం అనిపించే దేని బట్టి బాధ అనిపించాలంట, క్రైస్తవుడు అయినందుకు బాధగానే మనం అనిపించాను. దాన్ని బట్టి మనం ఏం చేయాలంట, దాన్ని బట్టి మనం సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలంటే, దేవుని ఆనందించాలి, ఓకే, అతిశయించాలి. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. యేసు ప్రభువుని బట్టి క్రైస్తవుడు అయ్యావా, నువ్వు క్రిస్టియన్వా, మారిపోయావా, దిగిపోయావా, ఎన్నెన్నా ఎస్, నన్ను క్రైస్తవుడు అని గుర్తించినందుకు నీకు వందనాలు, క్రైస్తవుడుగా నన్ను చూస్తున్నందుకు నీకు వందనాలు, క్రీస్తుని బట్టి నీకు నేను స్తుతిస్తున్నాను, గుర్తించావు, చాలా వందనాలని చెప్పి సంతోషించాలి తప్ప దాని గురించి ఏదైనా బాధ వచ్చినా దిగులు పడకూడదు. ఇది సంతోషం. మొట్టమొదటిగా ఇది ఎలా ఉండాలంటే, ఈ శ్రమలను మించిపోయిన సంతోషం. ఏం చెప్పండి, ఈ అవమానాలు మించిన, బాధలు మించిన, అవిశ్వాసుల్లాగా దిగులు పడతా, వేదన పడతా, చింతపడతా, సిగ్గుపడతా ఉండటం అది విశ్వాసుల లక్షణమే కాదు. ఒక ఫుట్బాలు వాలీబాల్ అంటారు. వాలీబాల్ని ఎంత గట్టిగా కిందకేసి కొడితే అదేం చేస్తుంది తప్పని అంత పైకి గురు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా, యేసు ప్రభువుని బట్టి వచ్చినా అంతగా ఎగరాలి ప్రభువులు, అంతగా ఆనందించాలి, అంతగా ఎంజాయ్ చేయాలి, అంతగా సంతోషించాలి. ఆమెన్. అది. ఇక రెండవదిగా చూడమ్మా, రెండవదిగా చూస్తే ఇక యేసు క్రీస్తుని బట్టి మనకు ఇప్పటివరకు నిందలు, అవమానాలు ఇవన్నీ మనల్ని అంటుకోకుండా పైన వెళ్ళిపోతూ ఉంటాయి. మాటలు, చూపులు, ద్వేషాలు, ఈర్ష్యలు, ఇవన్నీ ముందు చెప్పినవి. ఇప్పుడు ఏంటంటే శ్రమలో, రోమాపత్రికలో 8:35-37 ఇవి ఏంటంటే కొన్ని మనం తాకేటువంటి కష్టాలు వస్తాయి. తాగుతాయి అంటే మనకు ఆర్థిక శ్రమలో, అనారోగ్య శ్రమలో, మనుషులు మంచి చేయవలసిన వాళ్ళు, మేలు చేయాల్సిన వాళ్ళు కీడు చేసేవాళ్ళు,
బాధలు పెట్టేవాడు, రకరకాలుగా ఇక ఇవన్నీ ఏంటంటే మనం తాగుతాయి. అలాంటప్పుడు బైబిల్లో ఏమనంటాడంటే అన్నీ చదివితే మనకు సమయం మనకు ఎక్కువ ఉండదు కనుక అక్కడ ఒక మాట 8:35-37 వచనాలు వరకు చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపుతాయా అని చెప్పుకుంటూ 37లో ఏమంటాడు, 37 వచనం ఏమంటాడండి? అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం వీటిలో. కనుక ఒకవేళ శ్రమ కలిగిందా, హింసే కలుగుతుందా, కరువు వచ్చిందా, వస్త్రహీనత, బలహీనత, వీటన్నిటిపైన మనకు అత్యధిక విజయం పొందాలి అంటే వాటిల్లో కూడా మనం సంతోషంగానే ఉండాలి. ఇదే శ్రమలను మించిన సంతోషం. చెప్పండి, శ్రమలను మించిన అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక నిరీక్షణ. అందుకని శ్రమలను చూసి భయపడకూడదు, శ్రమలను చూసి విచారపడకూడదు. ఆ శ్రమల్లోనే ఇంకే సంతోషాన్ని అధికం చేసుకోవాలి. ఆమేన్. నమ్మండి, అర్థం చేసుకోండి. క్రైస్తవుడా నువ్వు కృంగిపోవటానికి లేదు, క్రైస్తవుడా నువ్వు భయపడటానికి లేదు. ఎందుకనగా మనతో ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన శిలువ మరణ పునరుత్థానాలు బలమైనవి, శక్తి గలవి. కనుక ఆయనను బట్టి నిందల, మొదటగా చెప్పుకున్న దూషణల, వెలివేతల, హీనతల, బాధల, అవి వాటిల్లోనూ ఆనందించాలి. ఇప్పుడు చెప్పిన వస్త్రహీనత, కరువ, లేక ఇంకా ఏ విధమైనటువంటి భారమైన బరువుల, బాధల, సంతోషమే. దేవునికి మహిమ కలుగాక సంతోషించాలని మనం చూస్తున్నాం. మరి లోకపు మనుషులు ఏమనుకుంటారంటే దృశ్యమైన వాటిని చూస్తారు. వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పరిస్థితి ఇట్లా అని మన అంచనేస్తారు. కానీ బైబిల్లో మనకు ఒక మాట ఏం చెప్తుందంటే 2 కొరింథీ 4:17 ఏముంటుందంటే, 2 కొరింథీ పత్రిక 4:17 ఏముంటుందంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. గొలియాతు మహాసూరుడు. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక ఉదాహరణ, యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలుకి, ఫిలిష్తీయులకి. ఆ యుద్ధంలో ఎవరైతే వాళ్ళ తరపున ఒకడు, వీళ్ళ తరపున ఒకడు యుద్ధం చేసుకోవాలి, ఫైట్ చేయాలి. ఆ ఫైటింగ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు వచ్చి వీళ్ళకి దాసులు అవ్వాలి. అది అక్కడ ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళు తీర్మానించుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలు తరపున యుద్ధం చేయడానికి ఎవరు లేరు, పారిపోతున్నారు. ఎందుకు? ఆ ఫిలిష్తీయుడైన గొలియాతుని ఆయన దగ్గర ఆయుధాలు అవన్నీ భయపడి పారిపోతున్నారు. ఒక్కడు తెగించాడు. ఎవరు అతను మీకు తెలుసు, దావీదు వెళ్ళాడు. అసలు వాస్తవంగా తెలుసుకుంటే అతనితో శారీరకంగా పోల్చుకుని, ఆ మారణాయుధాలతో పోల్చుకుని, దేనితో పోల్చుకుని దావీదు అసలు అతని ముందు నుంచోటం కూడా పనికిరాడు. కానీ అయినా దేవుని బట్టి ఏం చేశాడు, ఆ దేవుని బట్టి బలం తెచ్చుకుని వెళ్ళి జయాన్ని అది. కనుక మనము కూడా ఇశ్రాయేలీలు చాలామంది యుద్ధానికి సిద్ధపడిన సైనికులు సైతం వాడిని చూసి పారిపోయారు. అలాగే మన చుట్టూరు ఉన్న పరిస్థితులను చూసి ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. అలా ఉండదు ఆ పరిస్థితి. దేవుడు ఏం చేస్తాడు, మార్చేస్తాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు మార్చేస్తాడు. చీకటిని ఏం చేస్తాడు, వెలుగ్గా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎప్పుడు ఇలా జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఒక పాట పాడుకోవాలి, ఒక ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆమేన్. ఒక చోట ఎక్కడో క్రైస్తవులు ఇంట్లో దొంగతనం జరిగిందంట. ఆ దొంగలు ఇంట్లో పడి మొత్తం అంతా ఎత్తుకెళ్ళిపోయారంట. అన్నీ తీసుకెళ్ళిపోయారు కంట. కానీ ఒక పాటల పుస్తకం వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. సాంగ్ బుక్ మొత్తం తుడుచుకెళ్ళిపోయారంట. ఒక బుక్ ఉందంట. అప్పుడు ఆ విశ్వాసులు ఆ పాస్టర్ గారిని పిలిచి ఇలా జరిగింది అని చెప్పారంట. మరి ఇంట్లో ఈ సాంగ్ బుక్ తప్ప మాకు ఏం లేదయ్యా, అయ్యో ఏం చేయమయ్యా అని చెప్పి బాధపడుతున్నారు. ప్రార్థనలకు వెళ్ళామయ్యా, మేము మీటింగ్స్కి వస్తే ఇలా జరిగిందయ్యా అని చెప్పారంట.
సరే అప్పుడు ఆ పాస్టర్ గారు అంటే మీరేం బాధపడమాకండి, దేవుడు ఆ పాటల పుస్తకం మన ఉంచాడుగా మీకోసం, మీరు ఏం చేస్తారంటే ఆ పాటలు పాడుకుంటా, స్తోత్రం చెప్పుకుంటా, రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటా ప్రభువులు ఆనందిస్తూ ఉండండి. దేవుడే మీరు మీకు కోల్పోయిందని దేవుడే వీళ్ళు అలాగే చేశారట. వీళ్ళు నమ్మకం ఎదురు తిరగలేదంట. ఏంటయ్యా పాటలు అంటావు, ప్రార్థన నీ పని ఎటకారంగా ఉందని అని ఎదురు చెప్పాల. పాస్టర్ గారు చెప్పాడు కదా చేద్దామని కుటుంబ ప్రార్థన కూర్చొని స్తోత్రం స్తోత్రం అని ఓసన్న మినిస్ట్రీ ఆ బుక్ ఉంది కదా, అందులో చూసి పాటలు పాడుకుంటా స్తోత్రం చెప్పుకుంటా ఆనందిస్తూ ఉన్నారంట. మూడో రోజున ఎవరైతే దోసుకెళ్ళిపోయారో వాళ్ళంట ఆ రాత్రి పూట మొత్తం అంతా కూడా ఆ ఏమైతే తీసుకెళ్ళిపోయారో మొత్తం తీసుకొచ్చి ఆ గుమ్మంలో ఆ దొడ్లో పెట్టి తెల్లారేసరికి ఇవన్నీ అక్కడ ఉంది. ఆ చిట్టి రాశారంట, మేము ఎరకపోయి దొంగతనం చేసాము, మీ దేవుడు మాకు నష్టం కలిగించాడు, అందుకని భయంతో పెడతాం, కనుక మీరు ఏమనుకోమాకండి అని పేపర్ పెట్టి మొత్తం అన్నీ అక్కడ పడేసారు. అంత రికవర్ చేయటం పోలీసుల వల్ల అవుద్దా? దేవుడు తలుచుకుంటే ఆ నష్టాన్ని ఏం చేశాడు? ఆనందంగా మార్చేశాడు. ఆమెన్. ఏం కోల్పోతున్నావు భయపడమాక. ఏది కూడా దేవుని సెలవు లేకుండా ఏ దుష్టుడు దొంగిలించలేడు. ఆమెన్. దొంగిలించిన దేవుడు లాక్కొస్తాడు, నీ దగ్గరికి తీసుకొస్తాడు. కనుక మనము కనబడుచున్నటువంటి కష్టాలను చూసి కురిగిపోకుండా అదృశ్యమైన అంటే మన కన్నులు కనబడి దేవుని అద్భుతాలను చూస్తూ దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేస్తే ఆనందంగా ఉంటే ఆ సంతోషమే మీకు సర్వసంపదలు. మూడో విషయం ఏంటంటే ఒక్కో సమయంలో యేసు క్రీస్తు ప్రభుని బట్టి మన బలహీనతలు వస్తాయి. మరలా వినండి, ఎవరిని బట్టి వస్తాయి? యేసు. ఎందుకంటే ఉదాహరణగా మీరు ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉన్నప్పుడు శరీరం బలహీనం అవుతుందా లేదు? అవును. ఈ బలహీనతల్లో కూడా మనం లోకంలో మనం బలహీనులుగా వాళ్ళకి కనపడకూడదు. అప్పుడు కూడా ఏం చేయాలి? ఆ బలహీనతల్లో కూడా శరీరం వీక్గా ఉంది, ఆకలేస్తుంది, ముఖం చిక్కుపడిపోయి అస్సలు తెలియకుండా అప్పుడు కూడా ఏం చేయాలి? ప్రభువునందు ఆనందంగానే స్మైల్ ఫేస్తోనే ఉండాలి. ఆమె అంటే హృదయంలో ఉంటే వస్తుంది ముఖం. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి చెప్పండి, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, ముఖంలో ఆ కవలి కొడుతుంది. కనుక ఇక్కడ పౌలు గారి ఒక మాట ఇందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఈ సందర్భంగా 12:10 ఉంది. 12:10 అక్కడ ఉంది, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవాల్లో నేను. అందుకని మనం పాడుపడతాం, బలహీన సమయములో నీ బలము ప్రసాది. యేసయ్యా బలహీన సమయంలో నన్ను బలపడు. అది బలహీనతలో సంతోషం అండి. 4వదిగా మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉంటూ సంతోషంగా గడపాలి. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 నుండి 18 వరకు ఉంది ఈ సంఘటన. ఏమిటంటే మనుషులు ఉన్నారు చాలా, లోకం మన చుట్టూరు. అర్థం చేసుకునే వాళ్ళని మూర్ఖులు అంటారు. ఏమంటారండి? అర్థం అది మన భక్తిని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను, మన ఆత్మీయతను, మన ప్రార్థన జీవితాన్ని, మన ఉపాసన దైవికమైన ఈ క్రమాన్ని ఎవరైతే మనం అపార్థం చేసుకుంటూ ఉంటారో వాళ్ళ నుండి మనం ఏం చేయాలంటే ప్రత్యేకించబడ్డానే, అయ్యో మా వాళ్ళందరిని వదిలేసుకున్నానే, ఫ్రెండ్స్ని వదులుకున్నానే, వాళ్ళలాగా ఉండలేకపోయినా, వాళ్ళు దూరం అయిపోయినా అని బాధపడకూడదంట. అప్పుడు ఏం చేయాలంట? సంతోషించాలంట. ఆమేన్. సంతోషించాలి. నలుగురు స్నేహితులు వాళ్ళకు త్రాగి అలవాటు ఉంది స్నేహితులు. వాళ్ళలో ఒకడికి యేసుప్రభు దర్శించిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. దాని మీద వ్యసనం మీద ఆయనకు పోయినప్పుడు ఇతడు
అయ్యో, ఒకప్పుడు నేను వాళ్ళతో ఉంటే చక్కగా రోజు సిట్టింగ్ వేసుకునేవాళ్ళం, సరదాగా ఉండేది, అదేని ఇదేనని చెప్పి అలా బాధపడ్డాడు అనుకోండి, అది నిజమైన మార్పు చెందినట్ట కాదు కదా. కానీ అతను ఏం చేయాలంటే వాళ్ళను మించిన సంతోషముతో ఇతను ఉన్నప్పుడే దేవునికి, అప్పుడు వాళ్ళు అనుకుంటారు మనం తాగిన ఇంత ఆనందం లేదురా, ఇంత తిండి తిన్నా ఇన్ని మాటలు మాట సరదా కబుర్లు చెప్పుకున్నా కనుక రాలేదు, వాడు ఏంట్రా అన్ని మానేసేసేసాడు, ప్రత్యేకంగా ఉన్నాడు, మరి మనకంటే హ్యాపీనెస్గా ఉన్నాడు, ఏంటి ఈ తేడా అని గుర్తించాలి. అలాగే మనం కూడా క్రైస్తవుల దేవుని బిడ్డలారా, యేసు ప్రభులోకి వచ్చి యేసు ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్న మనము సంతోషంగా ఉంటూ ప్రత్యేకించబడ్డామనే బాధతో కాకుండా దేవుడు నన్ను మూర్ఖులైన మనుషులలో నుండి వేరువేసి నాకు ఈ రక్షణ ఇచ్చాడని సంతోషం ఉండాలి. యాకోబుకి 12 మంది కొడుకులు, 12 మంది కొడుకులు, వాళ్ళలో ఒకడు ప్రత్యేకంగా ఉండేవాడు. ఎవరు అతని పేరు చెప్పండి? యోసేపు. అలాగే యెషయాకి 8 మంది కొడుకులు, 8 మంది కొడుకులు, 8 మంది కొడుకులు ఒకడు ప్రత్యేకంగా ఉన్నాడు. అతని పేరు చెప్పండి? అది మరి ఈ ఎట్లా ఉండరు? దేవుని బట్టి ఆనందించేవాడు వీళ్ళు. మరి ఎవరిని దేవుడికి హెచ్చించాడు? ఎవరిని? అక్కడేమో యోసేపుని దేవుడు దేశానికి ప్రధానిగా, మరి దావీదునైతే రాజుగానే చేశాడు. అయ్యో, నేను నిజం చెప్పి యథార్థం మాట్లాడి వాస్తవంగా ఉండి నేను దేవుని పక్షంగా ఉండి వాళ్ళకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి నేను దేవుని విషయంలో నేను ప్రత్యేకించబడినందుకు నలుగురితో నారాయణ కులంతో గోవింద్ అనకుండా నేను తేడాగా ఉన్నందుకు నాకు ఏంటి ఇట్లా అని దిగులు పడలా. హృదయంలో స్థిరమైన మనసు పెట్టుకున్నారు, నేను నమ్మింది దేవుణ్ణి, అది కూడా నిజ దేవుణ్ణి, నేను పట్టుకున్నది సజీవమైన దేవుని గ్రంథం, నేను వెళ్ళేది సత్యంలోకి వెళ్తున్నాం, రక్షణ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నా అని గుండె నిండా ముందు మనం నింపబడి మనల్ని మనం సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనలో మన భక్తి మనకు ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది, మన విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మన యొక్క ప్రార్థన జీవితం మనకు ఆనందాన్ని ఇస్తుంది. మనం సేవించే దేవుడే తన ఆత్మతో నింపి మనల్ని ఆనందింపజేస్తాడు. అప్పుడు ఆనందింపజేసినప్పుడు ఈ లోకములో ఎవరైతే నిన్ను వ్యతిరేకించి ఎవరైతే నిన్ను వేరు చేశారో వాళ్ళే వచ్చి నీతో కలవాలని ఆశ తృష్ణ కలిగేలాగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. యోసేపు ప్రత్యేకించబడ్డ ఆనందంగా తాను అతిశయించినప్పుడు చివరాఖరికి ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు? అన్నదమ్ములే వచ్చాయని కాలు మీద పడ్డారు కదా. దావీదుని తిట్టారు, కానీ తర్వాత దావీదుని దిక్కాడు కదా దేశానికి. అలాగే ఎంతమందిని గురించి చెప్తాం ఇట్లా. అందుకని మూర్ఖులలో నుండి, మనుషులలో నుండి, అవిశ్వాసుల్లో నుండి, తెలియని వారిలో నుండి మనం ప్రత్యేకించబడినప్పుడు ఆనందించాలి తప్ప అయ్యా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మా వాళ్ళందరినీ నేను వదిలేసాను అని రకరకాల ఆ గొప్పతనాలు అవన్నీ చెప్పుకున్నాం అనుకో, లోతు భార్య టైప్ అయిపోతుంది మన భర్తీ. ఏమైంది? లోతు భార్య వెనక్కి తిరిగి చూడగానే ఏమైంది? ఉప్పునేమైతే వాడతాం కానీ ఉప్పు స్తంభాన్ని ఎవరన్నా దేనికన్నా ఉపయోగం? అప్పుడు అలాంటి మనసును ఎటు కాకుండా అయిపోతారు, ఎటు కానోళ్ళు అయిపోతారు. ఉప్పు స్తంభం ఏం చేసుకుంటాం? కరెంటు స్తంభానికి పనికిరాదు, ఇంట్లో ఇల్లు కట్టుకోవడం దేనికి పనికిరాదు, పనికిరాని ఎటు కాని విధానం అయిపోదు. అందుకని అలా కాకుండా నీవు తినేది నీకు టేస్ట్గా ఉందనుకో, దాన్ని ఎవరు కాదని, అసలు నువ్వు తినేదే నీకు అసలు అనుమానం కలిగిస్తుంది అనుకో, ఎలా ఉంటుంది? నీ ఒంటికి ఆరోగ్యం వస్తుంది. నేను తినేది మంచిదే, అవునా, నాకు టేస్ట్గా ఉంది, నాకు రుచిగా ఉంది, నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొన్ని దేశాల్లో పాములు తింటారంట, తేళ్లు తింటారంట, కప్పలు తింటారంట, రకరకాలు తింటారు, కుక్కను కూడా తింటారంట. మన దేశంలోనే ఏదో రాష్ట్రం పేరు నాగాలాండ్. వాళ్ళు అడుగుతావు ఏంటాను, అది మాకు మంచిగా ఉంది నీకు ఎందుకంటారు, అవునా? నీవు సేవించే దేవుడిని నువ్వు నమ్ముకున్నాక, నేను ఒక
ధన్యురాలనే ధన్యురాలనే ధైర్యం మనకు రావాలి ఫస్ట్. అది ఆనందంగా ఉండాలి. అయ్యో నేను ఎందుకు ఇచ్చిపెట్టొచ్చానో అని ఉసూరుమంటా ఉన్నాం అనుకో, దేవుళ్ళు ఆనందం లేకుండా ఉన్నాం అనుకో, అది ఇక అయోమైన జీవం. అలా కాకుండా నేను యేసు ప్రభు నమ్మినందుకు నేను చక్కని పాటలు పాడుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, సంతోషంగా ఉన్నాను, సమాధానం ఉన్నా, ఇంట్లో ఉన్నా లేకున్నా, ధనం ఉన్నా భాగ్యం ఉన్నా లేకున్నా నేను హ్యాపీ 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 అన్నట్టుగా ఉంటే అదే నిన్ను దేవుడు వాళ్ళందరి ముందు ఏం చేస్తాడంట, ఒక జ్యోతిలాగా ప్రకాశింప నిన్నే ఒక వెలుగులాగా మార్చేస్తాడు ఆ ప్రాంతాన్ని. ఇక ఐదవ మాట ఏంటంటే, శోధించబడుతూ ఉంటాం. కొన్ని సమయంలో శోధన గురవుతూ ఉంటాం. మనుషులు రకరకాలుగా, లేకపోతే ఇంకా సైతాను శోధనలు వస్తూ ఉంటాయి, రకరకాల శోధనలు. ఇది ఈ మాట యాకోబు పత్రిక 1:12 ఉంది. 1 అధ్యాయం 2-3 వచనాల్లో కూడా మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 2-3 వచనాలు చదువుతాను నేను. అక్కడ ఏమో చూడండి, నా సహోదరులారా మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఆమేన్. చూడండి, మనం సరే ఫలానోళ్ళు దేవుడు నమ్మారా, వినండి, ప్రార్థన మొదలెట్టారా, ఉపాసన చూద్దాం ఎంతకాలం ఉంటారో అని వాళ్ళేరా మనల్ని. చూద్దాం ఎంతకాలం చేస్తారు భక్తి. ఎప్పుడు ఉంటుంది అంటావా ఇది? అప్పుడప్పుడేనా? కొన్నాళ్ళ ఎల్లకాలమా? ఇది శోధనలు మనకి. ఈ మాటలు అంటే మనకేమవుతుంది చెప్పండి? బాధ ఇది. అయినా సరే అప్పుడు కూడా మనం ఏం చేయాలా? సరే అనుకోండి రా, నేను ఉంటానో ఉండనో నాకు తెలుసులే అని ఆనందించాలి. ఏమనుకున్నావు నా సంగతి వాళ్ళ మీద, అసలు వాళ్ళ మీదకి వెళ్ళొద్దు. ఆమె నా పవర్ ఏంటో, నా భక్తి నీలక్క వాళ్ళ మీదకి వెళ్ళగలదు అంటే మనకు కోపం వచ్చే మాటలు అనిపిస్తాడు వాళ్ళు, సైతనుడు అలాంటి. కనుక నీ భక్తి ఏంటో, నీ ఓర్పు ఏంటో, నీ త్యాగం ఏంటో, నీ విశ్వాసం ఏంటో దేవుని తెలుసు. కనుక అలాంటి మాటలు, శోధన కలిగించి బాధ కలిగించే మాటలు వచ్చినప్పుడు, నొప్పించే మాటలు, అవమానకరమైన మాటలు వచ్చినప్పుడు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఎవరైనా మాటలతో శోధిస్తున్న దిగులు పడమాక చూద్దాం అని నవ్వండి, ఒక నవ్వు. దేవుని స్తోత్రం. ఆమేన్. సంతోషంగా ఉండండి. దేవుని స్తోత్రం. ఇక 6వ మాట ఏంటంటే, ఆత్మీయమైన శిక్షణ అండి. ఆత్మీయమైన శిక్షణ అనండి. శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్ష వేరు, శిక్షణ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాం. ఆర్మీ ట్రైనింగ్ దాన్ని ఏమంటారు చెప్పండి? శిక్షణ. అలాగే మీకు ఇంకా కొంచెం లేడీస్కి అర్థం కావాలంటే కుట్టు శిక్షణ కేంద్రం అంట. అంటే టైలరింగ్ నేర్పేటప్పుడు ఏం చేస్తారు? శిక్షణ అంటే నేర్పిస్తారు. అలాగే అన్నిటికీ నేర్పు ఉంది. నేర్పుతారు, పని నేర్చుకుంటారు, అన్నీ నేర్చుకుంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 9-11లో మనం చూస్తే, మన శరీర సంబంధమైన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేశారంట? శిక్షించారు, తిట్టారు, కొట్టారు, బెదిరించారు. వాళ్ళ శిక్షణలో ఎలా భయముతో పెరిగామో ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి శిక్షణ అంటే పాస్టర్ గారు కూడా మిమ్మల్ని, మీ తండ్రి తల్లి ఏ విధంగా చిన్న వయసులో మిమ్మల్ని గద్దించి, శిక్షించి, నేర్పించి, భయపెట్టి, బెదిరించి ఏ విధంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చారో ఆత్మ సంబంధమైన శిక్షణ కూడా మనం ఏం చేయాలి? ఆస్వాదించాలి. ఎవరు చెప్పండి? ఆస్వాదించాలంటే అంగీకరించాలి. ఒకప్పుడు మా నాన్నగారు నన్ను కొడితే నేను పడలేదా? మా అమ్మ నన్ను తిడితే నేను పడలేదా? ఇప్పుడు మా పాస్టర్ గారు ఇంకా మంచిది కదా, దేవుడే కొట్టాడు అనుకుంటా, దేవుడే తిట్టాడు అనుకుంటా, దేవుడే గద్దించాడు అనుకుంటా అని మనం ఏం చేయాలంట? అలవర్చుకోవాలంట. దేనికి? ఈ ఆత్మీయ శిక్షణకు అప్పుడు కూడా ఆనందంగానే ఉండాలి.